హాయ్ అండి. నిన్న నైట్ థర్డ్ డే బిగ్ బాస్ చూసే ఉంటారు మీరందరూ. ఓకే, హరీష్ గురించి నేను హరీష్ అన్న గురించి మెయిన్గా మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు అక్కడ అంత పెద్ద సిచ్యువేషన్ జరుగుతుంది, ఏది గుడ్డు గురించి. అయితే మళ్ళీ నా గుడ్డు మీరు ఆ, తిన్నారు, ఓకే అది నా గుడ్డే, నేను అడ్జస్ట్మెంట్ అవుతా అని అతనే చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ భరణి గారు గట్టిగా అడిగేసరికి మీరు స్మార్ట్గా ప్లే చేస్తున్నారు, మీరు స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు, మీరు స్మార్ట్గా మాట్లాడకండి అని మళ్ళీ భరణి గారి మీద ఈయనేది రివర్స్ అయ్యారు. అంటే ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ అతనే తిప్పుతాడు, మళ్ళీ అతనే దాన్ని రాంగ్ వేలో తీసుకెళ్లాలని అతను ట్రై చేస్తాడు. కాకపోతే భరణి గారినేమో రాంగ్ వేలో తీసుకెళ్తాడని చెప్తాడు. కాబట్టి ఇది హరీష్ గారు ఏమాత్రం నాకైతే మాస్క్ వేసుకున్నట్టే కనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ అని అతనికి పేరు పెట్టాం, కానీ మాస్క్ తీసేస్తే తను కరెక్ట్ అని మనం అనుకున్నాం. కానీ ఇంకో అతను అనుకున్నాడు, వేరేటోళ్ళు ఎవరైనా మాస్క్ ధరించుకొని ఉంటే నేను అసలు ఒప్పుకునేదే లేదు, నేను ఆ మాస్క్ తీసేంత వరకు నేను వెంట పడుతూనే ఉంటానని చెప్పిండు. కానీ వాస్తవం ఏంటంటే అతనే పెద్ద మాస్క్ వేసుకున్నాడు. పర్టికులర్గా చూడండి అబ్బా, నాకైతే హరీష్ అన్నది అంత ఫెయిర్ లాగా అనిపించట్లేదు. అంత గేమ్ అంత నాకు ఏం మంచిగా అనిపించలేదు. మరి మీకు ఎలా అనిపించిందో, మరి హరీష్ అన్న గేమ్ గురించి మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ మీరు కామెంట్ చేయాలి. అలాగే భరణి అన్న అయితే ఎక్స్ట్రాడినరీగా మంచి అసలు సూపర్గా మంచి పాయింట్లతోటి సూపర్గా ఆడుతుండు. ఆల్వేస్ భరణి అన్న ఈస్ గ్రేట్. నేను వాస్తవం ఏంటంటే సీరియల్స్లో అన్న చాలా సీరియస్గా ఉంటాడు, అన్న మొత్తం నెగిటివ్గా ఉంటుంది విలన్ క్యారెక్టర్. వాస్తవంగా నేను స్టార్టింగ్లో బిగ్ బాస్లో వచ్చినప్పుడు కూడా అన్న ఉండగలుగుతాడా, ఆడగలుగుతాడా, ఏదో కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు అనిపించింది భరణి అన్న గురించి. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్లో వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత భరణి అన్న ఆడే గేమ్ అయినా, భరణి అన్న ఇచ్చినప్పుడు టాస్క్లైనా, భరణి అన్న మాట్లాడే విధానం అయినా నాకు సూపర్గా నచ్చింది అబ్బా. హ్యాండ్స్ ఆఫ్ భరణి అన్నకైతే నేను ఆల్వేస్ సపోర్టు. కాబట్టి మీకు కూడా భరణి అన్నను హరీష్ గారి మధ్యలో జరిగినటువంటి కాన్వేలో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.